అందరికీ నమస్తే అండి. నా పేరు చరణ్ రామ్, నెల్లూరు జిల్లా బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా విభాగం. ఇప్పుడు అందరూ చాలామంది రియాక్ట్ అవుతున్నారు దీని గురించి దేశవ్యాప్తంగా, మెయిన్ ఎస్పెషల్లీ యూత్ అండ్ జెన్ జెడ్ బ్యాచ్ అండ్ యువత అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి పొలిటికల్ ఇవన్నీ ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా. వాటిలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూస్ మీద ఈ నీట్ జరిగిందని ఏదో మీరు ఆ ట్రాప్లో పడద్దు. దయచేసి ఒకసారి ఒక విజన్తో ఆలోచించండి, ఒక ముందు చూపుతో ఆలోచించండి. మన మోడీ గారు చాలా ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని చాలా ముందుకు తీసుకోవాలని చాలా విధి దేశాల్లో పర్యటిస్తా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో ప్రతినిధులతో, దేశాల ప్రతినిధులతో అందరితో మాట్లాడి మన దేశాన్ని 2047లో వికసిత్ భారత్లో నంబర్ 1 జీడిపితో ముందుకు పోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ జెన్జెడ్ అంటే దాదాపు ఒక 18 ఇయర్స్ నుంచి అనుకోండి. వాళ్ళు ఇప్పుడు డిగ్రీ, ఇంటర్మీడియట్, సపోజ్ బీటెక్ అనుకోండి. రాబోయే ఇంకో దశాబ్దం, ఒక 10 ఏళ్ళు కాలంలో దేశం చాలా పురోగతి సాధిస్తుంది. ఖచ్చితంగా మన కంపెనీస్ వస్తున్న ఐటీ సైడ్ కానీ, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, విభాగాల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్. మీరు ఆన్లైన్లో ఒకసారి మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బీ ఉంటాయి, రైల్వే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మీరు ఒకసారి ఆన్లైన్లో చూస్తే చాలా జాబ్ నోటిఫికేషన్ చాలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు ఎక్కడ కూడా యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ దేశానికి భవిష్యత్తు. ఇదంతా రాజకీయ కోణాలలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్ర కోణం ఇదంతా. వాళ్ళ ట్రాప్లో మీరు దయచేసి పడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటివన్నీ దానికోసం బంధులు, స్ట్రైకులు చేసి ఇవన్నీ మనకు యువత మీరు సక్రమంగా వెళ్తే దేశం కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా, మీ తర్వాత వచ్చే యూత్ కూడా ఒక దేశం చాలా పటిష్టంగా ఉంటుంది. మీరు రాంగ్ ట్రాపుల్లో వెళ్ళిపోయి దయచేసి చెడు మాటలు ఇతర పార్టీల్లో అందరూ మనకు కాంగ్రెస్ అపోజిషన్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళ ట్రాపుల్లో పడి దయచేసి ఇరుక్కోవద్దు. మన దేశం మనం ముందుకు పోవాలంటే యూత్ చేతిలోనే ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, దయచేసి హ్యాపీగా చదువుకోండి, మీ లైఫ్ ఉంటుంది. అది నీట్, అదంతా పొలిటికల్ డ్రామా ఇదంతా. దయచేసి ఆ ట్రాప్లో పడద్దని మనస్ఫూర్తిగా